ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మోసపూరిత హామీలిచ్చి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పడవడం చంద్రబాబుకు వెన్నుతో పెట్టిన విద్య అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. కృష్ణా జిల్లా అవనిగడ్డలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ సభ నిర్వహించారు. వైసీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పేర్ని నాని హాజరయ్యారు. చంద్రబాబుకు లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయాలన్న తాపత్రయం తప్ప ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలన్న ధ్యాస ఇసుమంత కూడా లేదని పేర్ని నాని విమర్శించారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ ను కూడా వెన్నుపోటు పడవడం ఖాయమని జోసన్ చెప్పారు. ఇక వైసీపీ నాయకులు కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, అయితే బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వ మోసాలను ఇంటింటికి వెళ్లి చెబుతామని హెచ్చరించారు మాజీ మంత్రి పేర్ని నాని. 3 మాసాలు పూర్తయినప్పటికీ కూడా ప్రజలకు హామీల్ని సంతకాలు పెట్టి మరి బాండ్లు ఇచ్చి, అంటే గతంలో చంద్రబాబు నాయుడు నోటి మాటలతో 1996లో 1999లో నోటి మాటలతో హామీలు ఇచ్చి మోసం చేశాడు, దగా చేశాడు. 2014లో కాగితం మీద సంతకం పెట్టి మరి హామీ పత్రం ఇచ్చి దగా చేశాడు. 2024కి వచ్చేప్పటికీ తన సంతకానికి కూడా విలువ లేక పక్కన పవన్ కళ్యాణ్ అనే అతను ఇంకొకరిని సంతకం పెట్టుకుని తోడు సంతకం పెట్టించి హామీ సంతకం పెట్టించి వాళ్ళ ఎంత నీచానికి దిగజారంటే ఈ దగా చేయటంలో, మోసం చేయటంలో కొత్త పంతలు తొక్కేటువంటి పరిస్థితిలో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. ఇవాళ ఏ పథకం ఇవ్వకుండానే అన్నీ ఇచ్చేశానని చెప్తున్నాడు. సంవత్సరానికి కేవలం 30% మందికో 40% మందికో గ్యాస్ బండ్లు ఒక బండి ఇచ్చి అందరికీ ఇచ్చేశానని చెప్తున్నాడు. ఆ బండ్ల డబ్బులు ఎవడికి పడినాయో ఎవడికి పడలేదో కూడా ఎవడికి ఆ బ్రహ్మదేవుడికి కూడా తెలియని పరిస్థితి. ఇవాళ సంవత్సరం తర్వాత అమ్మఒడి వేసేసాం అని చెప్పని ఇవ్వాల్సింది 12,000 కోట్లు అయితే 83 లక్షల మంది పిల్లలకి అమ్మఒడి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఆ డబ్బులు ఒక సంవత్సరం ఎగ్గొట్టి రెండో సంవత్సరంలో 8,000 కోట్లు మాత్రం తీర్మానం చేసి కనీసం ఇవాళకి 2,000 కోట్లు కూడా ప్రజలకి ఈయన పరిస్థితి. 3 మాసాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవం